తృప్తి కలిగించదు. దీపం ఓ సిలిండర్ 900 పెద్ద లెక్కలో కనిపించదు, 800 అది కూడా అందరికీ రాదు, ఓన్లీ ఆ పథకాలు ఉన్న వాళ్ళకి. కాబట్టి అది పెద్దగా అనిపించదు, దాని టేస్ట్ తెలియదు దానికి. అట్లాగే ఉచిత బస్సులో వెళ్ళే వాళ్ళు ఎంతమంది వాళ్ళ వరకునే అనిపిస్తుంది. వాళ్ళకి కూడా కొంత ఒక 500 రోజు తిరగం కదా బస్సు. ఏ ఏది ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అది ఓకే. అది మనకి రాష్ట్రం తక్కువ కదా మహిళలు. మనోళ్ళు ఇతర రాష్ట్రాల్లో మహిళలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగాలు చేసే అంత మహిళలు ఎంతమంది ఉన్నారు బేసిక్గా. మిగతా వాళ్ళు ఏదో అత్యవసర పనులు అయితే తప్పించి బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది విపరీతమైనటువంటి భారాలు పడలా ఈ రెండిట్లో ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం విపరీతమైన సంతృప్తి కూడా ఉండదు. ఇది పర్లా బాబు గారు చెప్పారు, అసంతృప్తి అయితే రాకుండా కంట్రోల్ అయ్యింది, సంతృప్తి ఎక్కువగా ఉండదు. అట్లాగే తల్లికి వందనం వేశాక ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు సంతోషపడ్డారు ఎక్కువగా. ఎందుకు 4 పిల్లలు 5 పిల్లలు ఉండేది వాళ్ళకి. హిందువులకు పెద్ద ప్రయోజనం లేదు, ఒకటే, ఒక ఏడాది పోయింది 2వ ఏడాది వచ్చిందన్న సంతోషం, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చారన్నటువంటి సంతోషం. అది కొంత కంట్రోల్ చేసింది. ఆ డబ్బులు వస్తున్నాయి, బిగిన్ చేసాడు, ఈయన ఇస్తున్నాడు అన్నట్టు. మేబీ వచ్చే ఏడాది ఏమన్నా ఒక పథకం ఏది నేను అనుకోవడం 1500 ఇవ్వరు కానీ దానికి పేరేంటది 50 ఏళ్ళకి పెన్షన్ ఏమన్నా ఇస్తారు, బీసీల క్యాష్ పెన్షన్ వచ్చే ఏడాది కూడా ఇవ్వరు అనుకుంటా. నేను లాస్ట్ ఇయర్ ఇస్తారనుకుంటా ఈ రెండు. లాస్ట్ ఇయర్ లో ఒక ఏడాది ముందు 6 నెలల ముందు 2028కి ఇస్తారేమో అనుకుంటున్నాను. ఈ లోపు వీటిట్లలో ఇంకా ఏదో ఒకటి ఇంకేమన్నా చేస్తారు. ఇది కాకుండా ఎవరది అది కూడా లాస్ట్ ఇప్పుడు కూడా చెప్పి చివరిలో ఎలక్షన్స్ కు ముందు 6 నెలల ముందు ఓకే అని చెప్పి 2000 ఇస్తామని చెప్పి తర్వాత 1000 వేసారు. అది 3 నెలల ముందు లాస్ట్ మంత్ అనుకుంటా 2 నెలల డబ్బులు వేసారు 2000 రూపాయలు. అప్పుడు వాళ్ళకి కూడా డ్వాక్రా మహిళలకు కూడా ముందు 10,000 ఇంకో 10,000 కూడా వేస్తాను, కొంతమందికి 20,000 కూడా వేశారు. కాకపోతే రుణమాఫీ అనుకున్న దానికి అవ్వలేదు కదా. కాబట్టి ఆ చివరి నిమిషంలో తొడతొక్కుడు వ్యవహారం కాకుండా అర్థమయ్యేలా చెప్తాను, ఇదిగో ఇవి ఇచ్చాం, మాకు ఇంత లోపం ఉంది, ఇంత లాస్ ఉంది, ఇంకా త్వరలో మేము చేయబోతున్నాం అనేటువంటిది చెప్పగలిగితే బాగుంటుంది. నాకు తెలిసి ఈ 0 వడ్డీ రుణాలు పావలా వడ్డీ రుణాలు ఇవ్వచ్చు వీళ్ళు అనుకుంటే, అదన్నా చేస్తే బాగుంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి మహిళలు నిజంగా మోసపోతున్నారా? సంక్షేమం విషయంలో కాస్తంత ఆలోచిస్తుందా ప్రభుత్వం? వెనకబడుతుందా? భారాలు పెరిగిపోతున్నాయా? భారాలు భరించలేక ఈ కోతలు విధిస్తుందా? వైసీపీ అయితే ప్రతిపక్షంలో ఉండి ఈ పాయింట్లు అయితే రేజ్ చేస్తుంది. ప్రజలకైనా సమాధానం చెప్పాలి ప్రభుత్వం, ప్రతిపక్షానికి చెప్పినా చెప్పకపోయినా. ఏం చేస్తారు చూద్దాం.